ఏ రోజైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగవు, జరగలేవు, జరగబోవు కూడానండి. రాజ్యాంగంలో ఏదైతే పోలీసు వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నారో, చర్యకి ప్రతిచర్య చేశారని అంటే తప్పు చేసిన వాళ్ళు మాత్రమే దండించమని, తప్పు చేసిన వాళ్ళని మాత్రమే శిక్షించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా రాసిన రాజ్యాంగంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు 130, 140, 150 కోట్ల మంది జనాభా ఉన్న ఈ భారతదేశంలోని ఎంత శాంతి భద్రతలో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండగలుగుతున్నారు, హ్యాపీగా ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అని అంటే కేవలం ఏంటంటే అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలు కూడా సుమారుగా 300, 250 దేశాలు కూడా భారతదేశ రాజ్యాంగాన్నే అనుసరిస్తున్నారు, భారతదేశ రాజ్యాంగాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారని అంటే ఈ భారతదేశ రాజ్యాంగం అంత గొప్పది. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నిజంగా రెడ్ బుక్, తర్వాత పవన్ కళ్యాణ్ గారి తాలూకా రెడ్ బుక్ అటువంటివి కానీ ఉంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైనా రోడ్డు మీద తిలగరుతుందండి. ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుకి ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చర్యలు వాళ్ళు చేసిన చర్యలకి ప్రతిచర్యలు మాత్రమే ఈరోజు రాజ్యాంగబద్ధంగా తీసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా రాజ్యాంగం అమలు పరుస్తున్నారు. కాబట్టి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఎవరైనా సరే కేసు పెడితే ఆ కేసు పెట్టిన దానికి ఎవరి మీదైనా సరే ఎవరు తప్పుగా మాట్లాడినా సరే ఎవిడెన్స్, రికార్డు, ప్రూఫ్తో సహా ఉన్నాయి. కాబట్టి ఈరోజు అలా ఆ చేసిన పాపానికి తప్పుకి శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. అంతేగాని ఇది రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగం కాదు రెడ్ బుక్, ఇది రాజ్యాంగం అమలుపరచట్లేదు, రెడ్ బుక్ అమలుపరుస్తున్నారని ఇష్టాసారంగా మాట్లాడడం. తప్పు చేస్తే ఆయనే కాదు, పోసాని కృష్ణమురళే కాదు, ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా సార్ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం మీ మీద కూడా శిక్ష తప్పదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.